వార్తలు చూద్దాం. నియంత్రణ రేఖ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దీంతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసు బలగాలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పాకిస్తాన్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి విజయవంతంగా తిరిగి వచ్చిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐబీ హెచ్చరికలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అదేవిధంగా డ్యాంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రధానిగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో రక్షణ పెంచడంతో పాటు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 1992లో ఏర్పడిన ఎస్పీఎఫ్ నాగార్జునసాగర్కు సంబంధించిన డ్యామ్ సేఫ్టీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్యాముకు సంబంధించి ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సివిల్ పోలీసులు కూడా ఎస్పీఎఫ్కు పూర్తి స్థాయిలో అండగా నిలవడంతో పాటు వారికి సంబంధించి రక్షణ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నారు. అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ గతంలో కూడా తీవ్రవాదుల ముప్పు పొంచి ఉన్నదనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఇక్కడ ఎస్పీఎఫ్ను ఏర్పాటు చేయడం ద్వారా డ్యామ్కు సంబంధించి ఎవరిని కూడా అనుమతి లేకుండా పంపించే పరిస్థితి లేకుండా ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా కానివ్వండి డ్యాముకు సంబంధించిన పూర్తి రక్షణ విభాగాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తూ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ముందుకు సాగుతుంది. మరోపక్కన భారతదేశం పాకిస్తాన్ సైన్యంపై చేసినటువంటి దాడి నేపథ్యంలో ఐబీ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను పెంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ స్వయంగా తెలియజేసిన నేపథ్యంలో నాగార్జునసాగర్ వద్ద కూడా డ్యామ్ సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతను పెంచడం జరిగింది. భద్రతకు సంబంధించి గతంలో ఏ రకమైన భద్రత ఉంది, పెంచిన భద్రత ఏ రకంగా ఉందనేది ఎస్పీఎఫ్కి సంబంధించిన ఆర్ఐ రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఏ రకమైన భద్రత ఉంది, ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో ఏ రకమైన భద్రత పెంచారు? గతంలో కూడా భద్రత బాగుంది. ఇప్పుడు హిందుస్థాన్ పాకిస్తాన్ గొడవ వల్ల ఎక్కువ భద్రత పెంచాలి. అందువల్ల ఉండే దాంట్లోనే భద్రత 4 గేట్లు, మెయిన్ గేట్ అంటూ ఎర్త్ డ్యామ్ గురించి మొత్తం గేట్లు 14, 13, 13 గాడి పెట్టి చున్నీగా వెహికల్ కానీ ఎవరైనా ఏ వ్యక్తి కానీ తనిఖీ చేసి స్ట్రిక్ట్గా ఎవరిని పంపకన్నా భద్రత ఎక్కువ ఎక్స్ట్రా చేయమన్నది. మీకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ భద్రత అంటే ఇప్పుడు పెంచిన భద్రత మీకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్ని రోజులు ఉండొచ్చు, ప్రస్తుత పరిస్థితులు ఇంకా ఎంతకాలం ఉండే పరిస్థితి అండి? నెక్స్ట్ ఈ పరిస్థితి బట్టి ఎప్పుడైతే పరిస్థితి బాగుంటే అంతవరకు ఈ భద్రత అట్లా కంటిన్యూ నడుస్తుంది. మొత్తంగా నాగార్జునసాగర్ డ్యామ్కి సంబంధించి ఎస్పీఎఫ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఉన్న సిబ్బందితో ఈ ప్రస్తుతం చేస్తున్న రక్షణ ఏర్పాట్లు సరిపోతాయా? ఉన్న సిబ్బందితోనే చేయాలి. 75 మంది సిబ్బంది వాళ్ళతోనే ఎక్కువ భద్రత కట్టుదిట్టం చేసి పెట్రోలింగ్ చేయించి మొత్తం నైట్ డే అంటే కష్టంగా మొత్తం అన్ని చేయించాలి. మొత్తంగా 3 షిఫ్ట్లలో భద్రతను నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ అధికారులతో పాటు వారికి అనుబంధంగా సివిల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు నాగార్జునసాగర్కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఏ వాహనంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ తీవ్రవాదుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో పాటు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఎస్పీఎఫ్ భద్రతతో పాటు నాగార్జునసాగర్కు వచ్చే పర్యాటకులు అదేవిధంగా వాహనాలను ఏ రకంగా నియంత్రిస్తున్నారు, ఇక్కడ భద్రతను ఏ రకంగా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్న విషయాన్ని నాగార్జునసాగర్ సంబంధించి హాల్యాసే పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటివరకు తీసుకుంటున్న రక్షణ చర్యలు ఏంటి? నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఏ రకమైన భద్రత పెంచారు? నిఘా వర్గాల హెచ్చరిక మేరకు ముఖ్యంగా మత్స్యకారులను కూడా డ్యామ్కు 3 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు రానివ్వట్లేదు. టూరిజం వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. 3 కిలోమీటర్ల లోపల మెయిన్ డ్యామ్కు ఎవరు కూడా రావడానికి వీల్లేదని. దాంతోపాటు మనం ఈ సీసీటీవీలు ఇన్స్టాల్ చేసాం. వాటి ఆధారంగా కూడా ఈ కదలిక మూమెంట్స్ ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళని కూడా చూడటానికి అవకాశం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ డ్యామ్కి వచ్చే అన్ని దారులలో మేము వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు నైట్ పగలు మన సాయుధ ఫోర్స్తోని పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్యాముకు సంబంధించి జలాశయంలో నీరు పెరుగుతున్న నేపథ్యంలో కూంబింగ్ అని ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు? కూంబింగ్ గురించి మనం స్పెషల్ పార్టీని వినియోగించుకుంటున్నాం. వాళ్ళు నైట్ టైంలో వాళ్ళు విత్ వెపన్స్ ఉంటారు. ఈ డ్యామ్ సెక్యూరిటీ సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడే అవకాశం లేదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు ఎస్పీఎఫ్ ఫోర్స్తో పాటు అదేవిధంగా స్పెషల్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులు పూర్తి స్థాయిలో నాగార్జునసాగర్ భద్రతను సమీక్షిస్తున్న పరిస్థితి. మరోపక్కన నల్గొండ జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట క్షేత్రంలో కూడా పెద్ద స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడం ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరోపక్కన నాగార్జునసాగర్ వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు రక్షణకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా
రాకుండా ఎవరిని కూడా అనుమతి లేకుండా లోపలికి వదిలే పరిస్థితి లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులు చెప్తున్నారు. వాహనాల తనిఖీలు మొదలుకొని నాగార్జున సాగర్ డ్యామ్ సేఫ్టీ వరకు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో రక్షణ విభాగాలు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ అదేవిధంగా సివిల్ పోలీసులు తెలియజేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద తాజా పరిస్థితి ఇది. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్.